అందరికీ ప్రైజ్ అలా. నేను కొత్తవాళ్ళగూడ సంఘస్థురాలిని. జకరియా బ్రదర్ గురించి చెప్పాలంటే ఆయన చెప్పిన మెసేజెస్ ద్వారా నేను చాలా బలపడినాను. ఒకసారి మెసేజ్ చెప్పింది ఏంటంటే ఫాస్టింగ్ గురించి ఏం చెప్పిందంటే బ్రదర్ 1 ఇయర్ ఫాస్టింగ్ ఉందని చెప్పిండు. ఆ విషయం దేవుడు నా జీవితంలో నాకు కూడా ఏ విధంగా ఉండాలో ఫాస్టింగ్ అనేది నేర్చుకున్నాను నేను. ఇంకొకటి రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలని చెప్పింది. రేయి మొదటి జామున అంటే నేను అనుకునేదాన్ని 3 గంటల సమయం అనుకునేదాన్ని. కానీ బ్రదర్ ఏం చెప్పిందంటే నైట్ 12 గంటల నుండి 3 గంటల వరకు అది రేయి మొదటి జామున అని చెప్పిండు. బ్రదర్ చెప్పినప్పుడు నేను కూడా కొంచెం ఒక 2 నిమిషాలు 5 మినిట్స్ అయినా నేను ప్రార్థన చేసుకునేదాన్ని. 12 గంటలకు లేచి కంపల్సరీ ఇప్పటి వరకు కూడా నేను ఆ విధంగానే నేను 12 o'clock లేచి ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. అదొకటి నేను బ్రదర్ ద్వారా నేర్చుకున్నాను. ఇంకా చాలా విషయాలు మన సంఘంలో చూస్తే యవనస్తులను బలపరచడము, పాటలు పాడాలంటే ఒక్కరే పాడేవాళ్ళు సంఘంలో. కానీ బ్రదర్ వచ్చిన తర్వాత చాలా గ్రూప్స్ చేసి యవనస్తులు కూడా ఏ విధంగా దేవునిలో బలపడాలి, దేవుని పరిచర్య ఏ విధంగా చేయాలి అనేది బ్రదర్ ద్వారా సంఘంలో విస్తరించబడింది. అదేవిధంగా నేను కూడా నా జీవితంలో బ్రదర్ ద్వారా ప్రార్థన జీవితం మోకాల అనుభవాన్ని నేర్చుకుని ఇంకోటి బ్రదర్లో నేను గమనించింది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని ఏ విధంగా పొందుకోవాలి అనేది బ్రదర్ వాక్యంలో నేను ప్రార్థించుచున్నప్పుడు ఆయన మాటల ద్వారా నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తి ఏ విధంగా ఉంటుందో నేను అనుభవించిన కాబట్టి బ్రదర్ కూడా ఏ విధంగా ఆ శక్తి ఏ విధంగా ఉంటుందో బ్రదర్లో నేను అది గమనిస్తూ వచ్చిన. అంటే అన్ని విధాలుగా చూసే బ్రదరు ప్రార్థనా పరుడు కాబట్టి దేవుడు ఆయన కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించిండు. కుటుంబంలో పిల్లలు 3 డాక్టర్స్ అంటే అది దేవుని కృపనే. బైబుల్ వాక్యం ఏం చెప్తుంది? కీర్తన 127, 128 అధ్యాయంలో ఉంటుంది కదా కుటుంబం గురించి. ఆ విధంగా దేవుడు ఆ వాగ్దానాన్ని బ్రదర్ పట్ల నెరవేర్చిండు. ఇంకో చిన్న అమ్మాయి కూడా దేవునిలో ఎదిగి ఆ విధంగా నేను పై చదువులు చదివి గొప్పగా ఎదగాలని ఆశిస్తున్నాను. దేవుడు ఆ విధంగా కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించి ఇంకా బ్రదర్ ఎక్కడ వెళ్ళినను ఆయన పరిచర్య ఆ విధంగానే ఉండాలని ఇంకా దేవుడు ఎక్కువ గొప్పగా పరిచర్యలో వాడుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పాలంటే నేను పర్సనల్గా చూసి వచ్చింది ఏంటంటే బ్రదర్ అంతగానో ఫాస్టింగ్ ప్రేయర్స్ చేసిండు కాబట్టి నేను రియల్గా నేను అనుభవించింది ఏంటంటే నా దగ్గర ఒక అమ్మాయి పనిచేసేదనమాట. అమ్మాయికి అపవిత్రాత్మ చేత సంవత్సరము ఇబ్బంది పడింది. 2 సంవత్సరాలు చాలా పీడింపబడింది అపవిత్రాత్మ చేత. అయితే వాళ్ళు ఎక్కడ తిరిగినాను ఆమెకు కాలేదు. చాలా లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఒకరోజు నాకు చెప్తే నేను బ్రదర్తో కాంటాక్ట్ అయినా. అంటే రాజుమామ ద్వారా నేను రాజుమామకు చెప్తే రాజుమామ బ్రదర్కి చెప్పినప్పుడు సరే అంటే ఒకటే రోజు నేను కూడా రాలేదు. ఆ రోజు బ్రదర్ ఒక 1 అవర్ కాదు కదా, ఒక ½ an hour ప్రేయర్ చేసిండట. ప్రేయర్ చేసిన 1 year బాధపడిన ఆమె ఒక్క ½ an hour ప్రార్థనలో ఆమె విడుదల పొందుకొని చాలా మంచిగా అయ్యి సాక్ష్యం చెప్తూ వచ్చింది. అది నేను వ్యక్తిగతంగా నా పర్సనల్లో నేను గమనిస్తూ వచ్చాను. మొత్తం ఏంటంటే మొత్తం బ్రదర్ ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే ప్రార్థన జీవితం మోకాల అనుభవం మనము ఉండాలని నేను నేర్చుకున్నా. ఆ విధంగా నా జీవితంలో కూడా నేను ఆ విధంగా అంత బ్రదర్ అంతా కాకపోయినా కొంతవరకైనా నేను నా శక్తి వరకు నేను ప్రార్థనలో ఉండాలని నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.